రేపో మాపో వీళ్ళు కానానులోకి వెళ్ళబోతున్నారు, కానానులో సమృద్ధిని అనుభవించబోతున్నారు, కానానులో సకల ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు. అయితే ఆ దేశములో వారు నివసించినంత కాలం, ఆ దేశములో వారు ఉన్నంత కాలం, ఆ కాలేజీలో వాళ్ళు ఉన్నంత కాలం, ఆ ఉద్యోగంలో వాళ్ళు ఉన్నంత కాలం, ఆ ఊరిలో వాళ్ళు ఉన్నంత కాలం, ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నంత కాలం ఒక పని చేయమని చెప్పు. ఏమిటంటే ఆ దేశములో వారు బ్రతుకున్నంత కాలము నాకు వారు భయపడుట నేర్చుకొని ఆ తర్వాత వారు తమ పిల్లలకు వాటిని నేర్పవలెను. అంటే ఏమి నేర్చుకోవాలంట దేవుని దగ్గర అంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవుడంటే మనకు ఒక భయం ఉండాలి, దేవుడంటే మనకు ఒక భయం ఉండాలి, దేవుడు చూస్తున్నాడనే ఒక భయం ఉండాలి, దేవుడు వింటున్నాడనే ఒక భయం ఉండాలి, దేవుడు గమనిస్తున్నాడనే ఒక భయం ఉండాలి, దేవుడు ఆకాశం అంతా కన్నేసుకొని నన్ను పరీక్షిస్తున్నాడనే ఒక భయము ప్రతి ఆత్మీయుడి జీవితంలోనూ ఉండాలి. అక్కడ అంటాడు కదా, నాకు భయపడ నేర్చుకొని. ముందు తల్లిదండ్రులైన వారు దేవునికి భయపడటం నేర్చుకోవాలి, ఆ తర్వాత వారు వాటిని వారి పిల్లలకు నేర్పించేవారుగా ఉండునుగాక. ఎవరు వచ్చి కొంచెం మనకు అయ్యా మా అబ్బాయికి 4 అక్షరం ముక్కలు చెప్పాడు, నాకు వస్తే నేను చెబుతా, నాకు రాకపోతే వాళ్ళకేం చెబుతా. ఎనకట్లో ఎవరు బడికి వెళ్ళారట, అందరూ చెప్పుకుంటున్నారు, అబ్బో పిల్లలు రోజు పడిపోతాం, బడి చదువుతున్నారట, గవర్నమెంట్ బడిలో కూడా గొప్ప చదువుతున్నారు, గొప్ప చదువుతున్నారు. అందుకని ఏ భాష గారు లాంటి వాడికి ఒక ఉత్తరం వచ్చిందంట. ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళాడు, అమ్మ మీ భాష కొద్ది ఉత్తరం చదువుతున్నా, చదువు మనమ్మ వాళ్ళు చదువుతున్నట్టుగా మన పదార్థాలు చెప్పి వెళ్ళింది. వాడు ఉత్తరం చూసిన దాన్ని ఏడుతుంది. ఇది చూసి భాష గారు ఏడుతుంది. ఎందుకు? మా నాన్నకి ఏమైనా అయిందా, ఏమి వారం రోజులైంది కదా ఊరికెళ్ళి, మా నాన్నకి ఏమైనా అయిందా, లేకపోతే మా బంధువులు ఎవరైనా పోయారా, అసలు ఏమైంది చెప్పకుండా వాడు ఏడుతున్నాడు, ఈయన ఏడుతున్నాడు, వాళ్ళు అందరూ ఏడుతున్నారు, పాస్ గారు ఏడుతున్నారని. మరి ఏమైంది అంటే అడిగి ఎవరికన్నారు, ఏదో మా బళ్ళలో ఇంత అవసరాలు ఉంటాయి, ఇక్కడ విద్యుత్ నాకు రాదమ్మా చదవటం అన్నాడు. అంటే అసలు అక్షరాలే వాడు నేర్చుకోలేదు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే మనము నేర్చుకొని అవి పిల్లలకు నేర్పించాలి. మనకు దేవుడు అంటే భయం ఉంటే మన పిల్లలకు దాన్ని నేర్పగలుగుతాం. మనకు దేవుని సన్నిధి అంటే భయం ఉంటే మనము మన పిల్లలకు నేర్పించగలుగుతాం. కానీ మొదటగా మనం నేర్చుకోవాలి. ఎవరికి భయపడాలి? అప్పులకు భయపడతాం, తాగుబోతోళ్ళకి భయపడతాం, ఏమంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు భయపడతాం, ఆ బంధువులు వస్తున్నారంటే భయం, అన్ని భయం. కొంతమంది కుక్కలంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందికి అన్ని భయాలే, అన్నిటికీ భయపడతాం. కానీ చివరికి ఎవరికి భయపడం? దేవునికి భయపడం. ఆ దేవుని ప్రియులారా మనం గమనించాలి. ఒకవేళ భయం ఉన్నా ఎప్పుడు ఉంటుందో దేవుని భయం తెలుసా? ఆదివారం రోజే మైకి పెడితే ఏంది ఆదివారం, నేను అసలు మనిషిపోయాను, అమ్ము ఆదివారం ప్రార్థన పోరు, కానీ ఆ రోజు భయం ఉంటుంది. ఎంత ముందు 10కి ప్రార్థన 2కి వస్తారు, 10:10 వస్తారు. ఇది భయం ఉన్నది. వచ్చేస్తాను. ఆ తర్వాత బయటికి పోతే ఆ మందిరంలో ఉన్నంతసేపు ఆ బైబిల్ సంఖ్యలో పెట్టుకుని చాలా భయం ఉంటారు. ఈ పిల్లి కూడా పాలు చెప్పండి, ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నట్టు ఉంటారు. బయటికి పోతే కొండను పడేసిద్దన్న సంగతి ఎవరికి అర్థం కావటంలా. అంటే మందిరంలో ఉన్నంతసేపు ఆ భయం ఉంటుంది, బయటికి వచ్చిన తర్వాత భాషగానే భయపడే భయం వచ్చింది. ఏమిటి ఈమెనా అనే పరిస్థితి వస్తుంది. నా దేవుని ప్రియులారా, కీర్తన గ్రంథం 19వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని స్తోత్రం చేసినట్టుగా. అంటే దేవుని భయం అంటే ఏదో ఒక గడియో 1 గంట 2 గంటల్లో ఉండేది కాదు, అది ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఆ భయం అనేది అది పవిత్రమైనది. అపవిత్రమైన పనులు చేయదు, అపవిత్రమైన వాటిని కోరదు, అపవిత్రమైన వాటి వైపు వెళ్ళదు. ఆ భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆదివారం మాత్రమే కాదట, ఆ సోమవారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు, 1వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు వరకు, జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు ప్రారంభంలో ఏ భయం ఉందో